తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క ప్రార్థన ప్రారంభించుకుందాం. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ప్రతి దైవజనుల కుటుంబాలకు, మరి వారి ద్వారా పరిచయమైన ప్రతి బిడ్డకు కూడా క్రీస్తు ప్రభు వారి నామంలో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. క్రీస్తు మన కొరకు ఏ విధంగా సిలువలో మరి మన కొరకు ఏ విధంగా ఆయన శ్రమ పడ్డాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి ఎస్ జేమ్స్ గారు రాసినటువంటి పాట పాడుకుందాం. హల్లెలూయా. రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజువారును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజువారును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. కరుణాగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. తిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గుళ్ళుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడా లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. అపహాసములు సేయుచు ఆయనాయాననము పైనుమియుచు, కృపమాలిన సైనికులందరును నెపమూలెంచుచు కొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. కరుణాగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. కరమునందొక్కరెల్లు పుడకాను తిరముగాను నిచివారల్, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన, అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని, రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు
దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ సేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ సేయుటకు రండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన దరికి చేరిన వారిని అన్నడు తరమడు దూరము. దేవునికి స్తోత్రం. మనమందరము ఆయన సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపనలతో మరి మనం స్తుతిద్దాం, మొరపెడదాం. దేవుడు ఖచ్చితంగా మనకు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరము ఏక మనసుతో ఐక్యత కలిగి ఈ ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. ఈ రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు. పోయిన వారమంతా కాచి కాపాడి సంరక్షించిన దేవునికి ఈ సోమవార దినమున ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల ప్రార్థనలను మనం ప్రారంభించుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన. నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారు నాయన. ఈ యొక్క సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలకు మీరు సహాయం చేయండి అయ్యా. వారి అవసరతలు తీర్చండి నాయన. వారికి కష్ట సమయంలో ఆదుకునే గొప్ప దేవుడవు నాయన. వారిని దర్శించండి, దీవించండి. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. వారి పసిబిడ్డలను, తల్లిదండ్రులను, యవ్వనస్తులను, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా మీరు దృష్టించండి. ఆ కుటుంబాల్లో మంచి ఆరోగ్యము, ఆయుష్, కాపుదల, నెమ్మది, భద్రత దయచేయమని వేడుకుంటున్నాం. మేము అనుదినము ప్రార్థిస్తున్నాం నాయన. మీరు ప్రార్థన చేయుటకు అవకాశం ఇస్తున్నారు. అందరి కొరకు ప్రార్థించే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు అయ్యా. వారు కూడా నాయన శ్రద్ధతో, భక్తితో నీ సన్నిధానంలో ప్రార్థించుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. మరి యవనస్తులను దర్శించండి. వారు ఏ చెడు అలవాట్లకు, ఆలోచనలకు తావు లేకుండా వారి హృదయాన్ని భద్రపరచమని సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన. వారికి మీ కాపుదల నాయన, మీ పరిశుద్ధ దూతల నాయన సన్నిధిని, మీ యొక్క సన్నిధిని, మీ కాపుదలను తోడుగా ఉంచండి. వారు చక్కగా చదువుకొని వారి బ్రతుకులు కట్టుకునే భాగ్యం దయచేయండి. పసిబిడ్డలను దీవించండి. స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండుమని, వారిని నడిపించమని, క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఆయన. దైవ సేవకులను దీవించండి. వారి కుటుంబాలను దర్శించండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. వారికి మీరు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు ఆ సంఘాల్లో జరిగించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన తండ్రి. మరి వారి సంఘాల్లో నాయన ప్రతి కుటుంబాలను నాయన అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. ఏకాగ్రత దయచేయండి. ఐక్యత దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. స్తోత్రం నాయన తండ్రి. అయ్యా, భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన. ప్రతి ఒక్కరికి భక్తి కలిగిన జీవితం దయచేయండి. ప్రతి ఒక్కరి మీద మీ దృష్టిని ఉంచండి. రక్షణ దయచేయండి. మారు మనసు దయచేయండి నాయన. ఎక్కడ చూసినా తాగుబోతుల తనంతో భయంకరంగా చనిపోతున్నారు నాయన. వారి అలవాట్లను మార్చండి. భార్యలు, బిడ్డలను నాయన కాపాడమని వేడుకుంటున్నానయ్యా. వారి కుటుంబాలను దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు.
అదేవిధంగా వ్యాపారస్తులను దీవించండి, వారు చేస్తున్న వ్యాపారంలో వారికి జవాబు దయచేయండి నాయన, లాభం దయచేయండి. కానీ దేవుడున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి రక్షకుడు, ఆయన నీతి న్యాయాలతో చేసినప్పుడు ఆయన సహాయం చేస్తాడనేటువంటి ఆ యొక్క మనసు వారికి దయచేయండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని మొరపెడుతున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేసిన దేవా, ప్రతి ఒక్కరి మీద మీ దృష్టిని ఉంచే దేవుడవు నాయన. తండ్రి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తండ్రి వర్షాన్ని కురిపించే గొప్ప దేవుడవు నాయన. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ నాయన భయపడి భయము భక్తి కలిగి జీవించడం నేర్పించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి నాయన. నరకపాత్రులు కాకుండా ఆ బిడ్డలను మీరు దర్శించమని వేడుకుంటున్నాను. వారి బుద్ధులు మార్చండి అయ్యా, బుద్ధి చెప్పండి, గద్దించండి, హెచ్చరించండి నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా మారు మనసు పొందుకునే భాగ్యం దయచేయండి. అదే పాత స్వభావంతో మానసికంగా నలిగిపోకుండా సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. చీకటి అంధకార శక్తులచే పీడింపబడి బాధపడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అనారోగ్యాలతో బాధపడుతున్నారు నాయన, తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగాలతో బాధలతో ఆయన స్వస్థత లేక బాధపడుతున్న బిడ్డలందరి మీద మీ దయ, మీ కనికరం చూపించమని వేడుకుంటున్నాను. స్వస్థత దయచేయండి నాయన. మేము మొరపెడుతున్నాం అయ్యా, సహాయం చేయండి నాయన. నా బలము నీవే అని దావీదు మహారాజు అన్నట్లుగా మా బలము నీవే నాయన. తండ్రి, మీ బలము మీ సన్నిధితో నింపుమని పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. ఎవరాళ్ళని దర్శించండి అయ్యా, వారిని ప్రార్థనా పరులుగా మార్చండి. వారి బుద్ధిని నాయన, మాకెవరున్నారు మేము ఒంటరి అని లేకుండా తండ్రి, దేవుడు గొప్పవాడు, ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, జవాబిస్తాడనే నమ్మకం విశ్వాసం వారికి దయచేయండి. అనాథలను దర్శించండి నాయన, వారికి సహాయం చేయండి. భర్తలను కోల్పోయిన భార్యలు కోల్పోయిన భర్తలను, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను దర్శించండి. వారి అవసరతలు తీర్చండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు, వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి. భయభక్తులు కలిగిన జీవితం దయచేయండి నాయన. తండ్రి, వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైనదన్నావు, పరిశుద్ధమైనదన్నావు నాయన. ఆ బిడ్డలు ప్రార్థనల ద్వారా నాయన వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి. వారి ఇష్టానుసారంగా నాయన వారు ప్రవర్తించకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి, కాపుదల దయచేయండి, నీతి న్యాయాలు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. అదేవిధంగా తండ్రి, మరి నూతన ప్రభుత్వం వచ్చి ఉంటుండగా ప్రతి ఒక్కరూ ఆయన గవర్నమెంట్ ద్వారా ఏదైతే వారికి లభిస్తుందో అవన్నీ కూడా పొందుకునేటువంటి అవకాశం బీదలకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, గర్భిణీ స్త్రీలను దర్శించండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. ఏ అపాయం వారిని అంటకుండా సహాయం చేయండి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే హాస్పిటల్లో ఉండి నాయన మరి డెలివరీకి సిద్ధంగా ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. దేవా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రయాణించే వారిని దీవించండి నాయన. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎంతమంది బిడ్డలు బయలుదేరుతున్నారు చదువుల నిమిత్తమే, వివాహాలు చేసుకుని అక్కడ సెటిల్ కావాలని, లేదంటే తండ్రి మరి ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి, వారికి సహాయం చేయండి నాయన. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నత మేము ప్రేమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం నాయన. అక్కడ పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సేవలో ఎంతమంది బిడ్డలు నాయన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీకు స్తోత్రాలు. మోషే గారిని దర్శించండి నాయన తండ్రి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ప్రతి ఒక్క బిడ్డ బాగుపడాలని రాస్తున్న ప్రతి ఆర్టికల్ను చదవడం ద్వారా పరిశుద్ధాత్మదేవ మీ యొక్క కార్యాలు వారి పట్ల జరిగించమని వేడుకుంటున్నాను. ఆయన మోషే గారిని దర్శించండి. తన భార్య బిడ్డలను, తన తల్లిదండ్రులను నాయన ఆయన చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. రాకపోకల్లో క్షేమం దయచేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాను. అదేవిధంగా శ్రావణమ్మను బట్టి స్తోత్రాలు, తన భర్తను బట్టి పాపను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీ సహాయం వారికి దయచేయండి. తన ఉద్యోగ విషయంలో, సర్టిఫికేట్ విషయంలో మీ కృప కుమ్మరించండి.
అయ్యా మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నన్ను ఆశీర్వదించండి నాయన. మీరు ఇచ్చిన ఆ పరిచర్యలు నమ్మకంగా చివరి వరకు నాయన, మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా నాయన మీ సన్నిధానంలో సేవ చేసే భాగ్యం దయచేయమని ఆశీర్వదించమని నా బంధుమిత్రులను, రక్త సంబంధికులను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరితో మీరు ఉండండి, సహాయం చేయండి నాయన. ఈ రాత్రి మాకందరికి మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి. తిరిగి ఉదయకాలం నాయన మీ సన్నిధానంలో పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థన విజ్ఞాపనలతో వారి జీవితాలు మొదలుపెట్టే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దయచేసి మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. ఆరోగ్యం, ఆయుష్ కాపుదల కొరకు, సేవ కొరకు. మరి మీ అందరి ప్రార్థనలు మాకు ఎంతో అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించమని మరి ఒకసారి దేవుని నామాన్ని బట్టి ప్రార్థన విజ్ఞాపన రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.